హలో అండి. అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియో కంటెంట్‌లోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్‌ని గాని, ఫైనాన్షియల్ అనలిస్ట్‌ని కాను. మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ కంటెంట్ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మీరేదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ లేదా సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకోగలరని ఆశిస్తున్నాను. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్లోబల్ సిట్యుయేషన్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ, ప్రపంచ దేశాల మధ్య ఎన్నో ఇటువంటి ఛాలెంజెస్ జరుగుతూ ఇట్లాంటి ఈ యుద్ధ పరిస్థితులు నెలకొల్పినప్పుడు మనందరికీ ఉండేటువంటి ఒక సహజ సిద్ధమైన అండర్స్టాండింగ్ ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్ అనేటివి పెరుగుతాయి అనేది ఒక జనరల్ అండర్స్టాండింగ్. కానీ ఆ, మన ఇండియన్ డిఫెన్స్ ఇండెక్స్లో చూసినట్లయితే నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్లో అటువంటి ర్యాలీని మనం ప్రస్తుతం కనబడట్లేదు. దానికి రీజన్ ఏమై ఉంటుంది? ఆ రీజన్ ఆ పర్టికులర్ ఇండెక్స్ని ఎలా అనలైజ్ చేయాలి? ఆ ఇండెక్స్లో నుంచి ఏదైనా పర్టికులర్ స్టాక్ని చూస్ చేసుకునేటువంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ, ఎటువంటి స్టాక్స్ ర్యాలీ అవుతాయి లేదా ఎటువంటి స్టాక్స్ ర్యాలీ అవ్వవు అనేది మనం ఒక ఒక ప్రాపర్ టూల్స్ కనుక యూజ్ చేసినట్లయితే మనం ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోగలమని చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ, మీలో ఎవరికైనా ఆ, నిఫ్టీ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ అనే స్టాక్స్ అనే ఇండెక్స్ల గురించి మాత్రమే తెలిసిన వారికి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో డిఫెన్స్ ఇండెక్స్ మీద కూడాను ఒక ఇండెక్స్ అనేది ఉంది అనేది తెలియజేయడం కోసం ఈ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ని హైలైట్ చేస్తున్నాను. సో మనకి వేరియస్ స్టాక్ బ్రోకర్స్ ఏంటంటే ఆ, మ్, ఈ డిఫెన్స్ స్టాక్స్ని కూడాను ఒక ఈటీఎఫ్స్ లాగా క్రియేట్ చేసి మనకి అందించడం అనేది జరుగుతూ ఉంది. సో మనం ప్రస్తుతం నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నేను చూస్ చేసుకున్నటువంటి డేట్ వచ్చి ప్రస్తుతానికి 28 జనవరి. ఆ రోజు నుంచి కనుక మనం చూసినట్లయితే నిఫ్టీ డిఫెన్స్లో ఒక ర్యాలీ వస్తుంది అనేది జనరల్ రీటైలర్స్ యొక్క ఒక కామన్ అంచనా. కానీ మన ఇండికేటర్స్ ఆ అంచనాలని ఎలా తప్పని నిరూపించింది లేదా మనం చూస్ చేసుకున్నటువంటి పర్టికులర్ స్టాక్స్ ఎలా బిహేవ్ చేయలేకపోయాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో నేను ప్రస్తుతం ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్లో ఏం చేస్తున్నానంటే ఈ అప్లికేషన్లో మనము బ్యాక్ టెస్ట్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంది. సో ఇప్పుడు నేను చూస్ చేసుకున్నటువంటి డేట్ వచ్చి 27th జాన్. సో ఆ రోజు నుంచి కనుక డిఫెన్స్ ఇండెక్స్లో ఏం జరిగింది అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ప్లే చేస్తున్నాను. సో 28 జనవరి నుంచి మనం చూసినట్లయితే నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ ఎన్నోసార్లు పైకి వెళ్ళడానికి ట్రై చేసి ఈ డిఫరెంట్ లైన్స్ పర్పుల్ అండ్ అప్పర్ పర్పుల్ లైన్ లోవర్ పర్పుల్ లైన్ మధ్య పైకి కిందకి మూవ్ అవుతూ ఎన్నోసార్లు చూసినట్లయితే రెసిస్టెన్స్ ఒక ఒక పర్టికులర్ జోన్లో రిపీటెడ్గా రెసిస్టెన్స్ని ఫేస్ చేసి ఆ, దాని తర్వాత వచ్చినటువంటి ఆ సెల్లింగ్ ప్రెషర్ని తట్టుకోలేక మనం డిఫెన్స్ ఇండెక్స్లో ఒక డౌన్ఫాల్ అనేది ఇక్కడ మన ఇండికేటర్లో క్లియర్గా అబ్జర్వ్ చేయగలం. కానీ నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్లో నుంచి నేను పర్టికులర్ డేట్ 28 జనవరి కనుక వెళ్ళినట్లయితే ఆ, నేను ఇదివరకు వీడియోలో చెప్పినట్లుగా నేను ఒక ఓపెన్ సోర్స్ టూల్ని వాడుతున్నానని చెప్పాను కదా. దాంట్లో కనుక నేను 28 జనవరి రోజున కనుక నేను వెళ్ళినట్లయితే మనం రాస్ మనం రాసుకున్న కండిషన్స్ ప్రకారం మన క్రైటీరియా అనేది మీట్ అయినప్పుడు ఆ పర్టికులర్ రోజున ఎటువంటి స్టాక్స్ అనేటి ఆ క్రైటీరియా మీట్ అవుతాయో ఈ చార్టింగ్ అనేది ఏంటంటే ఫిల్టర్ చేసి మనకి ఆ లిస్ట్ ఇస్తుంది. సో ఆ రోజు చూసినట్లయితే ఇలా ఎన్నో స్టాక్స్ వచ్చాయి. కానీ వాటిలోంచి నేను ఒక రెండు పర్టికులర్ స్టాక్స్ని చూస్ చేసుకుంటున్నాను. దాంట్లో ప్రధానంగా వచ్చి సోలార్ ఇండస్ట్రీస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఇప్పుడు నేను ట్రేడింగ్ వ్యూ అనే అప్లికేషన్కి మళ్ళీ స్విచ్ అయ్యాను. అక్కడికి స్విచ్ అయ్యి తిరిగి నేను
జనవరి 28 నుంచి ఏం జరిగింది ఆ స్టాక్లో అనేది నేను ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేసి చూపెడుతున్నాను. సో ఇలా ప్లే చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ స్టాక్ అనేది ఈ డిఫరెంట్ ఇండికేటర్ లైన్స్ మధ్య పైకి కిందకి మూవ్ అవుతూ ఎన్నోసార్లు రెసిస్టెన్స్ని ఫేస్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేసినప్పటికీ కూడాను స్టాక్లో వీక్నెస్ వలన అలాగే సెల్లింగ్ ప్రెషర్ వలన మల్టిపుల్ రెసిస్టెన్స్ని ఒక పర్టికులర్ జోన్లో ఫేస్ చేయడం వలన స్టాక్ అనేది కిందకి పడుతూ వచ్చి దాంట్లో మనం ర్యాలీ అనేది చూడలేకపోయాము. సో ప్రస్తుతం ఈ రోజుకు ఉన్నటువంటి సిట్యువేషన్ ప్రకారం అయితే సోలార్ ఇండస్ట్రీస్ అనే స్టాక్ వచ్చి కరెంట్గా ఇక్కడ క్లోజ్ అయింది. మరి దాని సేమ్ చార్టింగ్ స్క్రీనింగ్ లిస్ట్లోకి వెళ్ళినట్లయితే కనుక నేను ఆ రోజు నాకు ఎంటార్ టెక్ అనే స్టాక్ కూడాను షార్ట్ లిస్ట్ అయింది. కానీ ఎంటార్ టెక్ని కనుక నేను ఆ రోజు నుంచి బ్యాక్ టెస్ట్ చేసి అంటే ప్రస్తుతం ఆ రోజు నుంచి ఈ కరెంట్ డే వరకు ఏం జరిగింది అనేది కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆ డేట్ చూస్ చేసుకొని ట్రేడింగ్ వ్యూని నేను ప్లేబ్యాక్ చేస్తున్నప్పుడు మనం చూసినట్లయితే ఎంటార్ టెక్ అనేది క్లియర్గా రెసిస్టెన్స్ లైన్స్ని బ్రేక్ చేసుకుంటూ ఈ పర్పుల్ లైన్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ ఎన్నోసార్లు రెసిస్టెన్స్ వచ్చినప్పటికీ కూడాను ర్యాలీ అనేది స్ట్రాంగ్గా వెళ్ళి స్టాక్ అనేది ఆల్మోస్ట్ మనకి ఒక 40% అనే ర్యాలీ మనం ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా దీనిలో చూడగలిగాము. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఈ స్టాక్ అనేది కూడాను రిపీటెడ్గా ఈ ఈ పర్టికులర్ జోన్లో రెసిస్టెన్స్ని ఎదుర్కొంటూ ప్రస్తుతం ఈ గ్రీన్ లైన్ అనేది ఒక మేజర్ సపోర్ట్ లైన్ అక్కడ సపోర్ట్ తీసుకుంటూ సైడ్ వేవ్స్ మూవ్ అవుతూ ఉంది. సో ఈ విధంగా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఈ టెక్నికల్ ఇండికేటర్స్ని చూస్ చేసుకొని మనం ఏదైనా ఒక స్టాక్ని మనకి చార్టింగ్లో వచ్చేటువంటి ఆ స్క్రీనింగ్ లిస్ట్లో నుంచి ట్రేడింగ్ వ్యూ అనే అప్లికేషన్లో ఈ ఇండికేటర్స్ యూజ్ చేస్తూ ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోగలం. ఎవరో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అనేది విని నమ్మి మోసపోయే కంటే కూడాను ఇటువంటి ఖచ్చితమైన ఇండికేటర్స్ యూజ్ చేసి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన నిర్ణయం. సో ప్రస్తుతం నిఫ్టీ డిఫెన్స్లో కనుక మనం ఇప్పుడు వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను ఇందాక చూపెట్టినట్టు డైలీ వ్యూలో చూపెట్టాను. కానీ అదే మనం వీక్లీ వ్యూలోకి స్విచ్ అయినామంటే నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ని క్లియర్గా మనం ఇక్కడ చూడగలము. సపోర్ట్ అనేది ఎక్కడ కనబడట్లేదు ప్రస్తుతం నిఫ్టీ డిఫెన్స్లో. అలాగే కనుక నేను మంత్లీ వ్యూలోకి వెళ్ళినట్లయితే నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ అనేది ఈ లోవర్ పర్పుల్ లైన్ని కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంది. అంటే దీంట్లో పెద్దగా మొమెంటం లేక లేదా సెల్లింగ్ ప్రెషర్ వలన ఈ డిఫెన్స్ ఇండెక్స్ అనేది పెద్దగా పెర్ఫామ్ చేయలేకుంది. సో ఎవరైనా ఈ డిఫెన్స్ స్టాక్స్ కనుక కొనుక్కొని ఉన్న వాళ్ళైతే బ్లైండ్గా యావరేజ్ చేయకుండా ఏదో ఒక పాయింట్లో డెఫినెట్గా దీంట్లో ఒక సపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మంత్లీ వ్యూలో చూసినట్లయితే సపోర్ట్ అనేది క్లియర్గా బ్రేక్ అయింది. నాకు ఇండికేటర్స్ చూపెడుతున్నటువంటి వాల్యూస్ ప్రకారం ఈ పర్టికులర్ గ్రీన్ లైన్ దగ్గర నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునేటువంటి అవకాశం నాకు కనబడుతోంది. వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫార్వర్డ్. నెక్స్ట్ వచ్చి నేను చేయబోయేటువంటి వీడియో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. షుగర్ స్టాక్స్లో ఏదైనా ర్యాలీ రాబోతుందా, దానిని ఎలా ఐడెంటిఫై చేయాలనేది నా నెక్స్ట్ వీడియో ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.